నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా శ్రవంతి, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు ఈ కృష్ణా జలాల విషయానికి వస్తే వీళ్ళు హయాంలోనే వాటిని కేంద్రానికి అప్పగించిర్రు అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ అంటుంది. బీఆర్ఎస్ హయాంలోనే ఇదంతా జరిగిందని. అక్కడేమంటున్నాడు హరీష్ రావు ఏమో, లేదు మీ మామ హయాంలోనే జరిగింది ఇదంతా అని చెప్పి ఈ మన సీఎంని అంటున్నాడు. ఈ పంచాదేంది, ఈ జలాల పంచాదేంది ఎవరి హయాంలో జరిగింది అంటే వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఏం చేసిరు? 2 నెలలు రాగానే వీళ్ళపైన బురదన పడేస్తురు. అసలు ఏం జరిగింది ఇక్కడ? వీళ్ళు ఇప్పుడు జైపాల్ రెడ్డి గారి టైంలో కనుక నిజంగా జరిగితే అంతకన్నా తర్వాత జైపాల్ రెడ్డి గారు చనిపోయి దాదాపు ఒక 10 ఏళ్ళ రక్క కూడా అవుతున్నట్టుంది. 8 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతుంది. అయితే మరి అప్పటి నుంచి మరి వీళ్ళు స్పందించకపోవటం కూడా తప్పే కదా. వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, 10 ఏళ్ళు ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు లేనప్పుడు అసలు ఆయన ఇలాంటి వాటిలో ఆయన ఎప్పుడు నీటిపారుదల శాఖకి ఎప్పుడు కూడా చేసినట్టు నాకైతే గుర్తులేదు. ఆయన ఎక్కువ పార్లమెంటరీ అఫైర్స్ ఇలాంటివి చేశాడు, ఇండస్ట్రీస్ మినిస్టర్గా చేసినట్టున్నాడు. కాబట్టి అది మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మన ఈ మధ్య ఏం జరిగిందంటే ఎలక్షన్ ముందు రోజు రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాగైనా కానీ భావోద్వేగాలు లేపితే తప్ప ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవదనే ఉద్దేశం మీద అనేక రకాల ముందు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్కి అనుకూలమైన పరిస్థితి కనపడలేదు. కనీసం అట్లీస్ట్ ఎలక్షన్ రోజు రాత్రి అక్కడికి ఒక 800 నుంచి 1000 మంది సాయుధ పోలీసులను పంపించి నాగార్జున సాగర్లో నుంచి గేట్లు ఎత్తి నీళ్లు తీసుకుపోతామనే ఒక భ్రమ కల్పించడం ద్వారా తెలంగాణలో ఒక అలజడి సృష్టించాలి ప్రజల్లోనూ. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే కనుక ఆంధ్ర వాళ్ళు నాగార్జున సాగర్ డ్యామ్ పగలగొట్టేసి నీళ్ళన్నీ ఎత్తుకుపోతారు, లేకపోతే నాగార్జున సాగర్ డ్యామ్ని ఎత్తుకుపోతారు అన్న బీఆర్ఎస్ అదే అన్న బీఆర్ఎస్కి సహాయం చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి పంపించాడు. అంటే అట్లా సార్, ఎలక్షన్ల ముందు జరిగితే బీఆర్ఎస్ కి బ్యాడ్ నేమ్, ఎలక్షన్ల తర్వాత జరిగితే కాంగ్రెస్ కి బ్యాడ్ నేమ్ కదా సార్. ఎలక్షన్ల ముందు పంపించాడు కదా, ఎలక్షన్ ముందే పంపించాడు. బ్యాడ్ నేమ్ కాదు బీఆర్ఎస్. అది మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజల్లో ఒక భావోద్వేగం సృష్టించాలి. ఎట్లా అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు నిద్రపోతున్నారు, ఆంధ్ర వాళ్ళు సాయుధ పోలీసులు తీసుకొచ్చేసి నాగార్జున సాగర్ డ్యాము గేట్లు ఎత్తేసి నీళ్లు మొత్తం కాలువల్లో ఆంధ్రాకి తీసుకెళ్ళిపోతున్నారు అనే ఒక అలజడి వచ్చేసింది అనుకోండి. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మనకి నీళ్లు కాపాడుతుంది, మన ప్రాజెక్టులను కాపాడుతుంది అనే ఒక ఫీల్ తీసుకురావటం కోసం అంటే ఇక్కడ ఒక ఆందోళన తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అయితే ప్రజలు అది అంత పట్టించుకోలే. ఎలక్షన్ తెల్లారితే ఎలక్షన్లు, అప్పుడు తెల్లారేటప్పటికి న్యూస్ బయటకు వచ్చేసింది, ఆంధ్ర పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీద విపరీతంగా దిగిపోయారు, 1000 మంది దిగారు అన్నట్టుగా. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే నిజంగానే అటువంటి ఆందోళన ప్రజల్లో కలుగుతుందని, మీరేమీ ఆందోళన పడాల్సిన విషయం ఏం లేదు, 1000 మంది కాదు 2000 మంది ఆంధ్ర పోలీసులు వచ్చినా కూడా ఒక చుక్క నీళ్లు కూడా వాళ్ళు తీసుకెళ్ళలేరు, దానికి తగ్గ బందోబస్తు ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి, పోలీసులతో జరగదు ఈ నీళ్ళ తీసుకెళ్ళిపోవటం అనేది, తర్వాత డ్యామ్ ఏం తీసుకెళ్ళిపోలేరు వాళ్ళు, ఇది కేవలం మన తెలంగాణలో ఒక అలజడి సృష్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు ఆడుతున్న డ్రామా మాత్రమేను, అవి మేము ఆల్రెడీ వెళ్ళాను చూశాను, అక్కడ ఇవ్వాల్సిన ఆదేశాలన్నీ కూడా మేము జాగ్రత్తలు తీసుకున్నాము అనేటప్పటికి ప్రజలు కూడా అసలు దీనికన్నా ముందు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మార్పు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఎక్కువ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి, కానీ దాన్ని మనం ఆ ట్రాప్లో పడకూడదు, వీళ్ళు పెట్టిన ఉచ్చులో పడకూడదు అనేది పడలా. లేకపోతే ఆ చివరి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ కలిసి చేశారనేదే కదా. ప్రజలు విజ్ఞతతో ఆలోచించారు, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కూడా ఆలోచించారు. ఈయనకి ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇప్పుడు ఒక్క రాత్రికే వచ్చిందా ప్రజలు ఇది నీళ్ళ అవసరం, కేసీఆర్ గారిని గెలిపించడానికి ఈ ఎత్తేసాడనేది. దాంతో కూడా ఇక్కడున్న ఆంధ్ర ప్రజలు కూడా గమనించి వీళ్ళ ఇద్దరిని కూడా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు.